సో ఎక్కడ చూసినా అమెరికా, ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో అంతా కూడా. సో అది ఎందుకు స్టార్ట్ అయింది, కారణం ఏంది, దానివల్ల భారతదేశానికి ప్రమాదం ఎంతవరకు ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగే అవకాశం ఉంది, ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంది, ఇవి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం నిన్న ఇందిరా పార్క్ ధర్నాతో పాటు ఈ బీసీ అట్రాసిటీ చట్టం గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు అమెరికాకు ఇరాన్కు మధ్య ఎక్కడ యుద్ధం స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రాజ్యం యుద్ధం జరిగింది, ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు జరిగింది. అప్పుడు అమెరికా మద్దతిస్తున్నటువంటి వ్యక్తి గద్దె దిగిపోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో వివిధ రకాలుగా, సో అణుబాంబులని, లేకపోతే దౌత్య చర్చలని, లేకపోతే ఇంకోటి ఆర్థిక వ్యవహారాలని, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఇవాళ అణుయుద్ధం దాకొచ్చింది. సో గతంలో బరాక్ ఒబామా తర్వాత ఇరాన్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంని ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ దాన్ని రద్దు చేసి సో ఇరాన్ పైన అనేకమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. దాని తర్వాత ఇక ఇజ్రాయెల్, మీకు తెలుసు, అమెరికా ఎక్కడ యుద్ధంలో పాల్గొన్నా ఇజ్రాయెల్ అమెరికాకు ఒత్తాసు పలుకుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పెట్ కంట్రీ అనుకోరాదు, ఇజ్రాయెల్ అమెరికాకు పెట్ కంట్రీ లాంటిది. ఇంకా అది ఎప్పుడు యుద్ధమే చేస్తూ ఉంటుంది, వివిధ అమెరికాకు యాంటీగా ఉన్నటువంటి దేశాలతో యుద్ధాలు చేస్తూ ఉంటుంది. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. అయితే ఖమేనీని మొదటి రోజే వీళ్ళు చంపేయడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతోటి ఆయనను చంపేయడం జరిగింది. సో ఇరాన్ ప్రజలు తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఆ విషయంలో. ఖమేనీ భార్యతో పాటు వాళ్ళ పిల్లలు కూడా చనిపోయినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఈ అణు ఒప్పందానికి సంబంధించినటువంటి అంశంలో అమెరికా అణు ఒప్పందం గురించేనా, లేకపోతే దేశవ్యాప్తంగా చాలా చేస్తూ ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అణుశుద్ధీకరణ చేస్తూ ఉన్నాయి కదా, మరి వాటి మీద ఎందుకు అమెరికా ఆంక్షలు విధించదంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలను అమెరికా ఏం డిస్టర్బ్ చేయదు, వ్యతిరేకంగా ఉన్న దేశాలను అస్థిరపరచడం కోసం అణు ఒప్పందాలు, అణు వ్యవహారాలని ముంగటేస్తూ ఉంది. సో ఇరాన్ చేయలేదంటే ఎస్, ఇరాన్ అణుబాంబుల తయారీ కోసం శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఇరాన్ చెప్తూ వచ్చిందంటే ఇది శాంతి కోసం మాత్రమే చేస్తున్నామని చెప్తా ఉంది. ఓవైపు అణుబాంబుల తయారీ శాంతి కోసం ఎట్లయితుంది అనేది అమెరికా వాదన. సో ఇట్లా కొన్ని దేశాలు అమెరికా పైన విరుచుకుపడతా ఉన్నాయి. బ్రిటన్ లాంటి దేశాలు కూడా అమెరికా ఇరాన్ తీరును తప్పుపడతా ఉన్నాయి. ఇక ఇది వ్యవహారం. ఒకవేళ ఇప్పుడు భారత్కు దాదాపు 80% ముడి చమురు నీకు విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతూ ఉంది. విదేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నటువంటి సమయంలో సో ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్కి ఒక $10 పెరిగింది అనుకో, మన తాన పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగే అవకాశం ఉంటుందంటే ప్రస్తుతానికి 50 నుంచి 60 మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు ఉన్నాయి. అవి కనుక ఈ 60 ఉందనుకో, 60 పోయి 70 అయిందనుకో, ఇప్పుడు ఉన్నటువంటి 110 రూపాయలు ఉందా పెట్రోల్, ఎంత ఉంది? 110 రూపాయలు ఉంది కదా, అది 115 రూపాయలు అవుతుంది 10 పెరిగితే. సో అది 20 పెరిగింది అనుకో 120 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు తగ్గించుకుంటే, ఎక్సైజ్, ఇంపోర్ట్ డ్యూటీస్, లేకపోతే ఇవన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకుంటే ధరలో మార్పు ఉండకపోవచ్చు, కొద్దిగా పెరగవచ్చు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అనేటువంటి సాకుతోటి ఆయిల్ కంపెనీలు సహజంగానే ధరలు పెంచుతాయి. సో దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేస్తూనే ఉంటాయి. అల్టిమేట్గా అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చి ఈడున్నటువంటి పేదవాడి నడ్డిరుస్తుంది అన్నట్టు. ఇది తర్వాత ద్రవ్యోల్బణం సంగతి మీ అందరికీ తెలుసు, ఇన్ఫ్లేషన్ కూడా చాలా వ్యత్యాసం వస్తుంది. దానివల్ల అన్ని ధరలు కూడా పెరిగి, ఇప్పుడు డీజిల్ ధర, పెట్రోల్ ధర పెరిగిందంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, రవాణా ఛార్జీలు పెరిగిందంటే వస్తు ధరలు పెరుగుతాయి. తద్వారా ఇదంతా పోయి మళ్ళీ సామాన్యుని మీదనే పడుతుంది అన్నట్టు. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందంటే ఇగో ఇదే కారణం. ఈ రకంగా అమెరికా మరొక 4-5 వారాల పాటు యుద్ధం కొనసాగుతుందనేటువంటి మాట చెప్తూనే అమెరికా ఇంకొక మాట చెప్తుంది, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఇరాన్ దేశాన్ని చేజిక్కించుకోండి, మేము మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ అమెరికా అణు ఒప్పందం మీద దృష్టి పెట్టిందా, లేకపోతే ఇరాన్లో పరిపాలన అస్థిరపరచడానికి అనేది వంటిది చాలామంది నిపుణులు చర్చిస్తున్నటువంటి అంశం.
సో మొత్తానికి మరొక వైపు వాదన ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్కు సంబంధించినటువంటి రహస్య వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఇరాన్ యుద్ధాన్ని ముంగటేసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఎప్పుడు 1979 తర్వాత కూడా 52 మంది అమెరికాకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలను ఇరాన్ తన రాజధాని అయినటువంటి టెహరాన్లో బంధించినటువంటి విషయంలో కూడా అమెరికా కొంత కోపంగా ఉంది. సో ఇవన్నీ కలిపి ఈ అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. సో ఆ యుద్ధం ప్రభావాలు ఇట్లా మన దగ్గర ఉంటాయి. సో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం వార్ మాత్రం కొనసాగితే పెరిగేటువంటి అవకాశం ఉంది, ఎక్సెప్ట్ ఏది కేంద్రం రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తప్ప.